నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. నిజామాబాద్‌లోని మణిద్వీపంలో అసలు జరిగేదంతా నిజమేనా? అంటే ఆమె దగ్గరికి వచ్చే భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. అంటే ఆమె గురించి అన్ని అలిగేషన్స్ చేసినా గూడా ఆమె ఆమె దగ్గర ఎలాంటి ఆహ్, మంత్రాలు గాని, ఎలాంటి శక్తులు లేవని తెలిసినా కూడా అంతమంది రావడం, అన్ని పూజలు చేసుకోవడం మరది దైవ నిర్ణయమా? లేదు అంటే ఆమె చేస్తున్నటువంటి మోసం గుర్తించలేకపోవడం వలన అనేది అర్థం కాని విషయం. అయితే ఇది ఫస్ట్ టైమ్ బయటికెలా వచ్చింది అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ తన దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. అంటే అమ్మవారి వెలవడానికి కారణం, లేదు అంటే ఇక్కడే పెట్టడానికి కారణం, ఇలాంటివి కొన్ని కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో గత ఒక కొన్ని కొ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి, మళ్ళీ అదే ఛానల్ వాళ్ళు తమ గురించి కొన్ని చెడు ప్రచారాలు చేసింది. అంటే అదంతా మోసము. దాంట్లో ఎలాంటి అమ్మవారు లేదు. ఈమె ఒక కథ అల్లి డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది అని చాలా అంటే చాలా వీడియోలు చేశాడు. అతనే సంతోష్. జర్నలిస్టు సంతోషం. అయితే ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే ఇతను ఫస్ట్ టైమ్ ఆమె దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని టెలికాస్ట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇతనే ఆమె గురించి తీవ్రమైన అలిగేషన్స్ చేశాడు. అంటే ఆమె అలాంటిది కాదు. ఆమెకు ఎలాంటి శక్తులు లేవు. ఆమెను నమ్మకండి. ఆమె చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెళ్ళగక్కుతూ ఉన్నాడు. అయినా కూడా ఆమె దగ్గరికి భక్తులు తగ్గడం కాదు గదా! అసలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అయితే ఈ సంతోష్‌కి అసలు ఈ జ్యోతికి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే వీళ్ళిద్దరికి మరి ఈ సంతోషు అంటే జ్యోతి గారేమంటున్నారంటే, "ఇతను మమ్మల్ని డిమాండ్ చేశాడు. మేము ఇయ్యలేకపోయాము. దాని వలన ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు" అని జ్యోతి గారంటున్నారు. ఈ సంతోష్ అన్ననేమో, "నేను ఎలాంటి డిమాండ్ చేయలేదు. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ఛానల్ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను. దీనిలో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా బయట పెట్టడం వలన నా పైన ఇలాంటి ఆరోపణలు చేస్తుందని సంతోష్ అన్న అంటున్నాడు. కొంత అంటే కొన్ని విషయాలలో చూసుకుంటే మనం సంతోష్ అన్నది కరెక్టే అనిపిస్తున్నది. కానీ ఫోన్ కాల్స్‌కొచ్చేసరికి సంతోష్ అన్న ఆమె గురించి కనీసం ఒక 30-40 మధ్యలో వీడియోలు చేసుంటాడు. అందులో కొన్ని కొన్ని ఫోన్ కాల్స్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. అందులో నాకు తప్పేమనిపించింది అంటే సంతోష్ అన్న ఆమె గురించి ఎక్కడెక్కడికో వెళ్లి ఇంటర్వ్యూలు చేసిన ఈ అన్న మరి క డైరెక్ట్ ఫోన్ కాల్ ద్వారా అంటే డైరెక్ట్ లైవ్‌లో ఉండంగా గాని, లేదు అంటే డైరెక్ట్ వీడియో చేసేటప్పుడే తనకు ఫోన్ కాల్ వచ్చినట్టు, అక్కడి నుండే చేసినట్టు కొన్ని కొన్ని ఎందుకో కట్టు అంటే కథ అల్లినట్టుగా అనిపించింది నాకైతే. బేసిక్‌గా మనం ఇక్కడ చూసుకుంటే కొంతమంది అంటే దూర ప్రాంతాల నుండి రాలేక అలా ఫోన్ కాల్ చేసుంటారు అని అనుకుందాం. దానిలో కొంతమంది అక్కడికి వెళ్లి వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లి ముడుపులు కట్టడం. కొంతమంది అక్కడ మంచే ఉన్నది. మంచే జరుగుతుంది. మాకు ఎలాంటి చెడు ప్రభావం చూపించలేదు అనే కొంతమంది చెప్తే, లేదు అక్కడ కొంతమందిని మోసం చేసి కొన్ని లక్షలు తీసుకొని ఉన్నదని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా గూడా ఈ సంతోష్ అన్న చేస్తున్నటువంటి పని కరెక్టు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ ఇప్పుడు ఈ జ్యోతి చేస్తున్న పని వల్ల మంచి మంచి వాళ్ళకు చెడ్డ పేరొస్తుంది. అంటే ఆమె దేవతను ఆవిష్కరించడం గాని, ఆమెకు కలర్‌లు వేయడం గాని, ఇదంతా ఒక రకమైన ట్రాప్ లాగా అనిపిస్తున్నది. ఇంకా సంతోష్ అన్న మెల్లమెల్లగా కొంచెం ఆహ్, బయట పడుతున్నాడు. అంటే దాంట్లో ఎవరెవరున్నారు అనే మొత్తం అందరిని మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియోలో లాగుతున్నాడు. కానీ ఈ సంతోష్ అన్నయ్య వీడియోలు చూసినట్టయితే మనం దాంట్లో ఈ జ్యోతి గారికి సంబంధించినటువంటి మణిద్వీపం పరంగా చూస్తే మొత్తం ఒక మాఫియా లాగా అక్కడ నిర్మించుకున్నది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గాని, లేదు అంటే తను నిర్మించుకున్నటువంటి పిఆర్‌ల గాని, లేదు అంటే వచ్చే భక్తులలో కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళున్నారు అని ఇలా ఇప్పుడు ఆ లైన్‌లో అక్కడక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళుంటే, మనం మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడుతానే ఉంటాం. మీరెప్పుడొచ్చారు? మీకేమైనా కోరిక తీరిందా? అన్నప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం
జరుగుతుంది. సో, దాని వలన ఈ అమాయకమైన భక్తులు మోసపోతుంటారు. ఓహో! నిజమే కావచ్చు, మంచే జరుగుతుంది కావచ్చు. సో, నేను కూడా ఒకసారి వెళ్దాము. అయితే దీనిపైన సంతోష్ అన్న కొట్టిన అంటే అతను చేసినటువంటి ప్రయోగాలు గాని, లేదు అంటే అతను అంత డీల్ చేయడానికి ఈ సంతోష్ అన్న వెనకాల 'జ్యోతి' గారి వెనకాల ఉన్నటువంటి ఆ ముఠ ఏదైతుందో ఇది ఈ అన్న ఎనకాల లేకపోవడమే ఒకటి కారణం. ఎందుకంటే ఈ అన్న తనకు తానుగా నమ్ముకొని ప్రజలెవరు మోసపోవద్దు. ప్రజలు అంటే దీనిలో భక్తి ఉంటే ఈ అన్న సపోర్ట్ జేసేవాడే. కానీ దీనిలో మోసాలు గ్రహించి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి అలిగేషన్ చేస్తున్నాడంటే మనం కొంచెం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో జరుగుతున్నటువంటి మోసాలు గాబట్టి రిపీట్. దానిలో జరుగుతున్నటువంటి మోసాలు గావచ్చు, లేదు అంటే వీళ్ళిద్దరు మాయ మాటలు కావచ్చు, ఇవన్నీ అమాయకమైనటువంటి భక్తులు నమ్మి అక్కడికి వెళ్లి తన పైసలను వృధా కానివ్వకుండా మంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంతోష్ అన్నయ్యకు మేము గూడా సపోర్ట్‌గా నిలుస్తాము. అంతే కాకుండా జ్యోతి గారు గాని, లేదంటే వాళ్ళ హస్బెండ్ గాని, వీళ్ళు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని, అసలు ఈ మిగతా ఏదైతే హిందువుల గురించి కొట్లాడే అటువంటి హిందూవాదులు ఎవ్వరు గూడా దీని గురించి స్పందించకపోవడం కొంచెం బాధాకరమైన. ఎందుకు అంటే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే కష్టపడి ఎదగాలి. అంతేగాని ఇలాంటివి మూఢనమ్మకాలు, ఇలాంటివి దేవీ దేవతలను అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించి వెతకడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదన్నా మంచి చేద్దామని కొంతమంది స్వాములు వస్తే వాళ్ళని ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చింది కూడా. సో, ఇలాంటి పరిస్థితులలో మనం వీళ్ళని ఎంత వరకైతే మనం ఆపగలగమో ఆళ్ళంతా రెచ్చిపోతుంటారు. సో, మనకెంత వీలైతే వాళ్ళని ఆపే ప్రయత్నం చెయ్యాలి ఖచ్చితంగా. జ్యోతి గారు గాని, లేదంటే వాళ్ళ హస్బెండ్ గాని చేస్తున్న మోసాల గురించి ఇంకా అందరికి తెలియాలి. లేదు అంటే ఈ అమాయక ప్రజలు గాని, లేదంటే దేవీ దేవతల మీద ఉన్నటువంటి ఆ భక్తి రూపంలో మోసపోతారు. ఎందుకంటే వీళ్ళను అరికట్టలేకపోతే ఇంకా చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. దీని గురించి అందరం స్పందించాలి. అందరం మాట్లాడాలి. అందరం కొట్లాడాలి. కే మనం ఇప్పుడు కొట్లాడకపోతే మనం అసలు ఆహ్, చాలా మోసపోయే ప్రమాదం ఉంటుంది. సంతోష్ అన్న ఎప్పుడు గూడా తోడు ఉంటాను. ఖచ్చితంగా మీ వెనకాలే నడుస్తాను. అంటే కేవలం ఇది అరికట్టేంత వరకే కాదు. మీరు చేస్తున్న ఏదైతే మంచి మంచి ప్రోగ్రామ్స్ గాని, లేదు అంటే ఆ వీడియోలు గాని, మీరు ఏ వీడియో చేసినా గూడా న్యాయం వైపే నిలబడతారని చాలామంది అనుకుంటున్నారు. అందులో నేనొకడిని. సో, ఎప్పటికైనా నేను మీతోటే ఉంటాను. దీని గురించి మీరు ఇంకా ఎక్స్‌ప్లోర్ జేసేసి ఆమెను అసలు బయటికి రాకుండా ఆమెను అరెస్ట్ చేపించి జైల్‌లో వేయించాలి. అలాగైతేనే కొంతమంది అంటే ఇలా చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం భయం పుడుతుంది. లేదు అంటే వీళ్ళందరూ గూడా విచ్చలవిడిగా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. సో, దీని గురించి కొంచెం హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ఆలోచించి బయటికి వచ్చి దీని గురించి మాట్లాడాలని నా మీడియా తరపున కోరుకుంటున్నాను.